మేడం మేము దాక్కోవడానికి కారణం ఏంది? అసలు సారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ఒక మాట చెప్పింది, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఇంత ముందుకేమో 20,500 పోస్టులు వేస్తామని చెప్పేసి బీడీ వాళ్ళకి చెప్పాడు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంది? ఇక్కడ మేము దాక్కొని మరి మాకు గలం వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటికి ప్రభుత్వం మారలేదు, ఇప్పుడు ప్రభుత్వం మారలేదు. ఈయన కోసం కష్టపడి ఎన్నుకొని మాకు జాబులు వేస్తాడని చెప్పి నిరుద్యోగుల కోసం చేసుకుంటే, కానీ మాకు ఏముంది? సార్ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 25,000 జాబులు ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి గల్లీలో దాక్కుని మరి మా గల్లాన్ని వినిపించిన పరిస్థితి వస్తుంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధంలో ఉంచుతున్నారు. దీనికి కారణం ఎవరు? సార్ మీరు ఒక మాట చెప్పారు, మీరు ఎలక్షన్లకు ముందు నిరుద్యోగులు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ న్యాయం చేస్తున్నారు? మీరు న్యాయం చేయట్లేదు. మళ్ళీ అదే పాట, అదే కథ, అదే విధంగా ఉంటుంది. అదే గలము మళ్ళీ ఖచ్చితంగా ఏంటి మీకు గేట్లు మరి కంచెలు మరి తీసేస్తామన్నారు. ఎక్కడ తీసేస్తున్నారు? కంచెలు చేయట్లేదు, ఏం మళ్ళీ అదే పెడుతున్నారు. మా గొంతును వినిపించండి సార్, ఖచ్చితంగా మా మాటని వినండి. తెలంగాణని మరి ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు మీరు. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఒకటే వినిపించుకుంటున్నాం సార్, దయచేసి మాకు బీఈడి వాళ్ళకు సమయం ఇవ్వండి కొంచెము. ఎందుకంటే మొన్ననే టెట్ కూడా మొన్ననే వేసిరు మీరు. కనీసం కొంచెం సమయం ఇవ్వండి. మీకు ఒకటే అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాము. మా పోస్టులు మాకు వేయండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే మమ్మల్ని నిర్బంధంలో ఉంచకండి, మా గలాన్ని కొంచెం వినండి దయచేసి. మీరు వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడ ఉండండి, ఢిల్లీకి వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, కానీ మా బాధను కూడా ఒకసారి వినండి సార్. పక్క స్టేట్ సీఎంలో వచ్చి కలవడం కాదు సార్, మా బాధలు నిరుద్యోగుల బాధ. ఎందుకంటే మేము ఓట్లు వేస్తే నువ్వు గెలిచినావు, పక్క వేరే సీఎం దించి మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు? ఖచ్చితంగా మీరు జాబులు వేస్తారని నిరుద్యోగులం ఒకసారి మేము అనుకుంటే అన్ని కూడా తారుమారు అవుతాయి. జాగ్రత్త సార్, ఖచ్చితంగా మీరు బీడీ సంబంధించిన వాడు కానీ టీడీసీ సంబంధించిన కానీ 3 నెలల టైం మాకు ఖచ్చితంగా కావాలి. మేము ప్రిపరేషన్ కావాలి, మాకు టైం ఇవ్వండి దయచేసి ప్లీజ్. ఇది ఒక రిక్వెస్ట్ సార్ మీకు. అంటే ఏమంటున్నారంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు కనుక మీది పోస్ట్ పోన్ చేస్తే అక్కడ స్టూడెంట్స్ కి ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉంటుందో అది దెబ్బతింటుందని అంటారు. మరి దాని గురించి ఏంటి? మరి మేడం ఇన్ని రోజులు అకాడమిక్ స్టాండర్డ్స్ దెబ్బతినలేదా? ఇప్పుడే దెబ్బతింటున్నాయా? ఇన్ని రోజులు మళ్ళీ ఎక్కడ పోయింది ప్రభుత్వాలు? ఇప్పటికిప్పుడు వచ్చి అకాడమిక్ స్టార్ట్ అయిందంటే ఇంతకుముందు స్టార్ట్ అయింది కదా, ఇంతకుముందు కూడా జరిగినాయి కదా, విద్యా వాలంటీర్లు తీసుకున్నారు కదా. కొంచెం టైం ఇవ్వండి. టైం ఇచ్చిన తర్వాత మేము చదువుకున్న తర్వాత మీకు జాబులు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మేము వస్తాము, ఖచ్చితంగా న్యాయం చేస్తాము. అంతేగాని మీరు ఇంతకుముందు ఏవో లేవు, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది అకాడమిక్ అంటే అది ఎట్లా వీలవుతుంది మీరు చెప్పండి. మీరు ఖచ్చితంగా మాకు టైం కావాలి, 3 months టైం కావాలి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకసారి మాది విన్నపిస్తున్నాం మేము, ఖచ్చితంగా వినండి దయచేసి ప్లీజ్. సో చెప్పండి అన్న, మీరు అసలు ఏమనుకుంటున్నారు? అసలు పోస్ట్ పోన్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? అడిగినంత మాకు పోస్ట్ పోన్ చేయాలంటే కంపల్సరీ అధికారికంగా మాత్రమే మాకు ప్రకటిస్తే మాత్రమే మేము ఒప్పుకుంటాం. మీరు ఏదో ఒక మాయ మాటలు చెప్తే మాత్రం మేము అసలు ఒప్పుకోము. మాకు ఎప్పుడైతే 3 నెలల సమయం కేటాయిస్తున్నాం అని చెప్పేసి జీవో విడుదల చేస్తారో అప్పుడు మాత్రమే మేము ఈ ఒప్పుకుంటాం. మాకు 3 నెలల సమయం అయితే కంపల్సరీ కావాలి. డిఎస్సి ప్రిపేర్ కావాలంటే ఎమ్మడే డిఏఓ పెట్టిరు, తర్వాత హెచ్డబ్ల్యూ పెట్టిరు, తర్వాత సీటెట్ కూడా నిన్న సీటెట్ ఉన్నది. ఎమ్మడే ఇప్పుడు మాకు డిఎస్సి ఇస్తే డిఎస్సికి మాకు సమయం లేదు. డిఎస్సి గ్రూప్ 2కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నావు, గ్రూప్ 2 గ్రూప్ 1 కన్నా ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి ఈ సిలబస్ పూర్తిగా చదవాలంటే మాకు 3 నెలల సమయం కంపల్సరీ కావాల్సిందే. రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాం, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మేము ఇంటింటికి తిరిగి మిమ్మల్ని మేము గద్దెకెక్కించినాం, మిమ్మల్ని సీఎం సీట్లో మేము కూర్చోబెట్టినాం అంటే కేవలం మీరు మాకు ఇచ్చినటువంటి మాట 25,000 పోస్టులతో డిఎస్సి వేస్తామని చెప్పారు. మరి ఈరోజు 25,000తో డిఎస్సి వేసిరా? మాకు ఇప్పుడు ఈ 11,062 పోస్టులు వేసిరు. దానికి మిగిలిన పోస్టులు కూడా కలిపి 25,000 చేసి మాకు ఈ డిఎస్సికి 3 నెలల సమయం తప్పనిసరిగా కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేడం. ఈరోజు ప్రధానంగా మేము విద్యాశాఖ ముట్టడికి చేయడానికి కారణం ఏంటంటే డిఎస్సిలో పోస్టుల సంఖ్యను పెంచి డిఎస్సి ప్రిపరేషన్కి ఒక 3 నెలల సమయం ఇవ్వాలని చెప్పి మేము గత 20 రోజులుగా పోరాటం చేస్తున్న సందర్భంగా గవర్నమెంట్ ఇవేం పట్టించుకోకుండా హుటాహుటిన అర్ధరాత్రిన 10:30కు 11 గంటలకు డిఎస్సి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు విద్యాశాఖ కార్యదర్శిని కలిసి మేము మా అభిప్రాయాలను మా విన్నపాలను మేము చెప్పుకోవడానికి వస్తే పోలీసులు ఎక్కడికక్కడ బస్ స్టేషన్ల దగ్గర మెట్రో స్టేషన్ల దగ్గర అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మేము ఈ బిర్లా మందిర్ టెంపుల్ సందులో నిలబడి ఇప్పుడు ఇక్కడ మాట్లాడవలసి వస్తుంది. ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి విద్యార్థులను స్టేషన్ తీసుకుపోతా ఉన్నారు. మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ ఏం అడుగుతున్నామనంటే 25 రోజులుగా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఉద్యమాలు నిరసనలు చేస్తుంటే పట్టించుకోకపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల కంటే నిరుద్యోగుల కంటే పెద్ద సమస్య ఈ రాష్ట్రంలో ఇంకేముందని మేము అడుగుతూ ఉన్నాం. ఒక పక్క గవర్నమెంట్ స్పందించాలని చెప్పి పెద్ద ఎత్తున దీక్షలు నిరసనలు ముట్టడి చేస్తూ ఉంటే ఎవరో సంబంధం లేని వాళ్ళు బల్మూరు వెంకట్ కానీ రియాజ్ కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారో మాకు అర్థమవుతలేదు. వాళ్ళకు అసలు నిరుద్యోగులకు సంబంధం ఏంది? ఒక్కొక్కరు 50 ఏళ్ళకు 40 ఏళ్ళకు పైబడిన వాళ్ళకు నిరుద్యోగులకు ఏం సంబంధం? ఒకవేళ ప్రభుత్వం కనుక నిరుద్యోగులతోటి విద్యార్థులతోటి చర్చించాలంటే వేరే విద్యార్థి సంఘాలు ఉంటాయి, ప్రతిపక్షాలను విద్యార్థి సంఘాలు ఉంటాయి,
వామపక్ష విద్యార్థి సంఘాలు ఉంటాయి, అసలైన నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి చర్చించాలి. కానీ ఓన్లీ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి చర్చించి ఇదేదో మేము ప్రకటిస్తున్నాం అని చెప్పి హుటాహుటిన క్యాలెండర్లు ప్రకటిస్తాం, అవి ప్రకటిస్తాం, ఇవి ప్రకటిస్తాం అని చెప్పి విద్యార్థులను మభ్యపెడుతున్నారు. అదేవిధంగా 20 రోజులు గడుస్తున్నా కానీ విద్యార్థులకు ఏదైనా క్లారిటీ ఇవ్వకుండా విద్యాశాఖ మంత్రిని అడుగుదామంటే విద్యాశాఖ మంత్రి లేడు. కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోతే విద్యాశాఖ కార్యదర్శి కానీ టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాళ్ళు స్పందించాలి. వాళ్ళు స్పందించకపోతే ముఖ్యమంత్రి అన్న ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి. మేము కండక్ట్ చేస్తాం, లేకపోతే పోస్ట్ పోన్ చేస్తాం, ఏదో ఒక సర్ది చెప్పుకొని విద్యార్థులను నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ అవేం చేయకుండా విద్యార్థులను 20 రోజులుగా అయోమయం గురి చేస్తున్న ఒక పక్క సగం మంది విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు చేస్తూ ఉంటే సగం మంది విద్యార్థులు లైబ్రరీలో కూర్చున్నా కానీ వాళ్ళు చదవలేక అంతా సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి. సీఎం త్వరగా స్పందించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ఒక్కరిని కూడా మంత్రులను ఎమ్మెల్యేలను తిరగనీయకుండా పెద్ద ఉద్యమం తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ఆయన ఏమంటున్నారు అని అంటే జనరల్గా ఇప్పుడు పిల్లలు లాస్ అవుతారు, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో క్లాస్ ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందో వాళ్ళు లాస్ అవుతారు అని చెప్తున్నారు. అది కూడా లాసే కదా మరి పిల్లలకి. అవన్నీ గవర్నమెంట్ సాకులు చెప్తా ఉంది. 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి సగానికి పైగా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి, డిఎస్సి పోస్టులు. అప్పుడు ఎందుకు ఫిల్ చేయలేదు? ఇప్పుడు వీళ్ళు వచ్చి కూడా 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి ఉద్యోగ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు? 7 నెలలు పడుతుంది ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వడానికి. ఒక వారం 10 రోజులు చాలు. వాళ్ళేదో ఈ ఉద్యమాన్ని నిరుద్యోగ ఉద్యమాన్ని అణచడానికి ఇప్పటికిప్పుడు ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పి సాకులు చెప్తా ఉన్నారు. ఉద్యోగ క్యాలెండర్ల మీద మాకు నమ్మకం లేదు. ఏ గవర్నమెంట్ ఎప్పుడు వాళ్ళు మాట తప్పుతారో నమ్మకం లేదు మాకు. ఇప్పుడున్న డిఎస్సికే సరైన సమయం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహబూబాద్ డిస్ట్రిక్ట్ మేడం. సో అసలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు? నేను రీసెంట్గా ప్రిపేర్ అవుతున్నా, మొన్న టెట్ రాసాను. సో అందుకే టైం కావాలని ఇంత పోరాడుతుంది దానికోసం. ఎన్ని రోజులు అవుతున్నాము? టెట్ రాసి రీసెంట్గా మొన్న June 12కి అయిపోయింది అంతే. సో అసలు ప్రిపరేషన్ కి మీకు టైం దొరికిందా? సిలబస్ అంతా హెవీగా ఉంది. అసలు ప్రిపరేషన్ అవ్వడానికి కూడా కంప్లీట్ అవ్వాలి. కోచింగ్ సెంటర్ జాయిన్ అయినా కూడా ఫీజులు వేస్ట్. నా కాస్ట్లీ ఫీజు పంపింది కూడా వేస్ట్. ఇదే నోటిఫికేషన్ ఇవ్వకపోయి ఉంటే పిల్లలు లాస్ అవుతున్నారు అంటున్నారు కదా, మరి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇన్ని రోజుల నుంచి ఇవ్వలేదు, మరి అప్పుడు పిల్లలు లాస్ అవుతున్నారు అనిపిస్తలేదా వాళ్ళకి? ఈ టైంలోనే ఎందుకు అనిపిస్తుంది మమ్మల్ని వేయాలి, వీళ్ళని నియమించాలి అని? అప్పుడు కూడా అనుకోవచ్చు కదా గవర్నమెంట్, మరి పిల్లలు లాస్ అవుతున్నారు, మరి పోస్టులు ఎందుకు ఇవ్వద్దు వీళ్ళకి అని ప్రతి ఇయర్ అకాడమిక్ అది జాబ్ క్యాలెండర్ ఇచ్చి మరి ప్రతి సంవత్సరం పెట్టొచ్చు కదా. డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు కదా అమ్మ, ఇంకొక 2 weeks లో చేస్తాను. కానీ మేము జాబ్ క్యాలెండర్ ఇప్పుడే చేయండి అని మేము అన్నట్టు టైం ఇవ్వండి అని పోరాడుతున్నాం అంతే. జస్ట్ టైం అడుగుతున్నాం మేము, దానికి ఇవ్వడానికి ఏం లేదు కదా. ఒకవేళ టైం ఇవ్వకపోతే ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మీ కార్యాచరణ? ఇచ్చే వరకు మేము పోరాడతాం, కంపల్సరీ ఇచ్చే వరకు ప్రతి ఒక్కరు పోరాడే దానికోసం, టైం కోసమే కదా. భావ్యం కాదు నిరుద్యోగులను ఇలా పశువుల్లాగా పంపించడం అనేది మీకు భావ్యం కాదు. పశువుల్లా ట్రీట్ చేయడం అనేది భావ్యం కాదు. మేము టీచర్లము, భావి భారత పౌరులకి మేము సబ్జెక్ట్ చెప్పేటువంటి ఒక టీచర్లని ఒక బర్రెల్లాగా ఒక పశువుల్లాగా ఇలా ఎక్కించడం అనేది చాలా బాధాకరం. నిరుద్యోగులకు అండగా ఉంటారని చెప్పిన రేవంత్ రెడ్డి అన్న గారు ఈ రోజు ఎక్కడ పోయారు, ఎక్కడ ఉన్నారు? స్పందించట్లేదు. దయచేసి మాకు 3 నెలల సమయం ఇవ్వడంలో రియాజ్ సార్, బల్మూర్ వెంకట అన్న పాత్ర లేకపోతే తీన్మార్ మల్లన్న మాట్లాడి తీరాలి. ఈ రోజు ఆయన పని వచ్చింది, మాకు పదవి రాలేదు.